హాయ్ ఫ్రెండ్స్, ఇదిగో మీరు చూస్తున్న ట్రైబల్ యాక్టివ్స్ కాన్సెప్ట్. ఇవన్నీ మేము ఈరోజు ధాన్యం అనేది నూరుస్తున్నాము. మా సాంప్రదాయం, మా గోండు జాతి సాంప్రదాయం. ఇవన్నీ ఇలాగ రాత్రి అవుతుంది, కానీ అన్ని ఎలక్ట్రిషన్ పరికరాలు అన్నీ ఉన్నా కూడా మేము మా సాంప్రదాయాన్ని మేము ఎక్కడికి పోకుండా ఈ యొక్క రాగారాలు అనేది ఈయన వాడి ఇలా దీన్ని తిప్పుకుంటూ ఇలా చుట్టి వేసి అలాగ పశువులను అలాగ తోలుకుంటూ అలాగే మా సాంప్రదాయం చేసుకుంటూ ఏ బండి అనేది మేము ఒక ఎలక్ట్రిషన్ వాడకుండా మా సొంత మా కల్చర్ మాది చిన్నప్పటి నుండి మాకు నేర్పించింది మేము వాడతాం, వేరే ఏది వాడము. గాలి పొద్దున ఇది అయిపోయింది, పొద్దున్న దీని దగ్గరికి ఇలా ఏరుతాము. ఏరిన తర్వాత ఈ గింజ అనేది ఇది ఆరేసి రేపటికి కొద్దిగా చేట అని ఉంటుంది, మేము బియ్యం ఏరుకున్న చేట. ఆ చేటతోటి మేము గాలికి అనేది ఒక దగ్గర ధాన్యం అని కుప్పగా వచ్చి దాన్ని రేపు ఉదయానికి కొద్దిగా ఆరేసి గాలి అనేది ఎత్తుతాం ఉదయానికి. ఈరోజు వర్క్ అనేది ఈ పని. రేపటి కొద్దిగా కుప్పలో వేసుకొని దాన్ని రేపటికి గాలికి ఎత్తడం అనేది జరుగుతుంది. ఈరోజు అయితే ఇది కుప్పగా వేసుకొని రేపు పొద్దున గాలికి ఎత్తే కార్యక్రమం ఉంటుంది. రాత్రికాల సమయంలో కూడా ఈ విధంగా పనులు జరుగుతున్నాయి. గడ్డిని ఎంత కూడా ఒక పక్క సేకరించి ఆ గడ్డిని అయితే తొలగించడానికి, ధాన్యాన్ని కూడబెట్టడానికి ఈ విధంగా అయితే రాగారెలతో ధాన్యాన్ని ఒక పక్క అలాగే గడ్డిని ఒక పక్క చేస్తున్నారు. ఆ గడ్డి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది కాబట్టి పశువులకు ఎంతగానో అది మేతగా ఉపయోగపడుతుందని దాన్ని వేరు చేస్తున్నారు. ఈ విధంగా రేపటికల్లా అందులో ఉన్న గింజలన్నీ కూడా రాలిపోతాయి. రాత్రంతా కూడా పశువులతో ఈ విధంగా తొక్కించాలి. ఈ విధంగా రాగర్లతో బయట ఆ గడ్డినైతే తీసేయాలి. చలి ఉంది కదా అని అగ్గి పెట్టేసి ఆ అగ్గి చుట్టూ కూడా కూర్చొని ఈ విధంగా ఎన్నో కబుర్లు చెప్పుకుంటుంటారు, ఎన్నో కష్ట సుఖాలు మాట్లాడుకుంటుంటారు. కళ్ళెంలో ఉన్న ధాన్యాన్ని ఈ విధంగా పశువులను తోలుతూ చుట్టూ తిప్పుతూ తొక్కించాలి. అప్పుడు ఆ ధాన్యపు గింజలు రాలుతాయి. అప్పుడు ఆ ధాన్యపు గింజల్ని సేకరిస్తారనమాట. చూడండి, ఇలా పశువులను తోలుతున్నారు. అలా తోలుతూ ఉండాలి. ఇది కూడా చాలా
వ్యవధి పడుతుంది. సుమారు 4-5 గంటల వరకు ఈ విధంగా తోలుతూ ఉండాలి. అప్పుడే ఆ ధాన్యము గింజలు మొత్తం రాలుతాయి అన్నమాట. చూసారు కదా. చలి ఎక్కువ ఉండడంతో అగ్గి పెట్టుకొని ఈ విధంగా అగ్గి కాంగుతూ ఉన్నారు. మరి చలి పోవాలంటే తప్పదు కదా, ఈ విధంగా అగ్గి కాంగాలి. పశువులను తోలుతూ మధ్యలో వాటికి కూడా రెస్ట్ ఇస్తూ ఉండాలి. అప్పుడే అవి కూడా పని చేయడానికి బాగా ఇంట్రెస్ట్ చూపుతాయి అన్నమాట. చూశారు కదా. రాత్రిపూట ఈ విధంగా నూర్పిడి చేస్తున్నప్పుడు అక్కడే బస కూడా చేస్తారు. పనికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఒక దగ్గర బస చేసి మరల ఉదయం కల్లా గాలి ఎత్తే పనులలో నిమగ్నం అవుతూ ఉంటారు అన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్.